హైదరాబాద్ లో హైడ్రా దూకుడు కొనసాగుతోంది. మాదాపూర్లోని సున్నం చెరువులో ఆక్రమణలను హైడ్రా సిబ్బంది తొలగించారు. 32 ఎకరాల విస్తీర్ణంలోని సున్నం చెరువులో భారీగా ఆక్రమణలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా నిర్మించిన గుడిసెలను కూల్చేశారు. చెరువు సమీపంలో అక్రమంగా బోర్లు వేసి ట్యాంకర్ల ద్వారా నీటిని వ్యాపారులు తరలిస్తున్నట్లుగా గుర్తించారు. దీంతో ఉదయం 5:30 నుంచి వాటర్ బోర్లు, గుడిసెలు, షెడ్లను తొలగించారు. సున్నం చెరువులో ఏళ్ల తరబడి అక్రమ నీటి వ్యాపారం సాగుతోందని అధికారులు తెలిపారు. చెరువు పరిధిలోని భూగర్భ జలాలను వినియోగించొద్దని ఇప్పటికే హైడ్రా సూచించింది. అక్రమంగా నీటిని తరలిస్తున్న పలు వాటర్ ట్యాంకర్లను సీజ్ చేసింది. 10 కోట్లతో సున్నం చెరువును హైడ్రా అభివృద్ధి చేస్తోంది. హైడ్రా దాడులపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్నారు. రాముడు, బలరాం, హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి చెరువుల పరిసర ప్రాంతాల్లో బోర్లు వేయడం, ఆ నీటితో వ్యాపారం చేయడం అనేది అనేక సంవత్సరాలుగా గడిచినటువంటి కొద్ది కాలంగా సున్న పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా బోర్లు వేసి ఆ నీటిని పక్కనే ఉండేటువంటి మాదాపూర్ హాస్టళ్లు, హోటళ్లు, అదేవిధంగా విద్యా సంస్థలకు వాటిని అమ్మి వేస్తున్నారు. దాని ద్వారా సొమ్ము చేసుకుంటున్నారు. అయితే ఈ నీరు చాలా డేంజర్ అనేది కూడా పీసీబీ నివేదికను తెప్పించుకొని హైడ్రా ఒక ప్రకటనను జారీ చేసింది. ఈ రోజు ఉదయం హైడ్రా సున్నం చెరువు పరిసర ప్రాంతాల్లో వేసినటువంటి గుడిసెలు కానీ వేసినటువంటి షెడ్స్ అన్నింటినీ కూడా తొలగించి వేస్తుంది. వాటిని ఆధారం చేసుకొని అందులో బోర్లు వేసి వాటి ద్వారా నీటి వ్యాపారం చేస్తున్నారు. కాబట్టి అక్కడ ఉండేటువంటి వాటర్ ట్యాంకర్లను కూడా అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అనేక చెరువులను అభివృద్ధి చేయాలని నిర్ణయించినటువంటి హైడ్రా సున్నం చెరువును దాదాపు 10 కోట్లతో డెవలప్ చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగానే ఆ డెవలప్మెంట్ లో భాగంగానే లోపల ఉండేటువంటి నిర్మాణాలను ఎఫ్టీఎల్, అదేవిధంగా బఫర్ జోన్ లో ఉండేటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా క్లియర్ గా తొలగించి వేస్తున్నారు అధికారులు. ఇది మరికొద్దిసేపట్లో ఆ తొలగింపు కార్యక్రమం అంతా కూడా పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంది. గతంలో కూడా సున్నం చెరువు ప్రాంతంలో వెలిసినటువంటి భారీ నిర్మాణాలను 4-5 అంతస్తుల భవనాలను కూడా కూల్చివేశారు. అయితే ఇప్పుడు చిన్న చిన్న నిర్మాణాలను అన్నింటినీ కూడా తొలగించి వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఈ బోర్లను అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇది చెరువులో బోర్ వేయడం, దాని ద్వారా నీటి వ్యాపారం చేయడం వాల్టా చట్టానికి వ్యతిరేకం కాబట్టి రెవెన్యూ అధికారులు కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యేటువంటి అవకాశం ఉంది. బలరాం, అంటే రాముడు, అక్రమ నిర్మాణాలు కూల్చివేత ద్వారా మొత్తం ఎన్ని ఎకరాలను స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది? దీనికి సంబంధించి మొత్తం 32.5 ఎకరాల వరకు ఈ సున్నం చెరువు విస్తీర్ణం ఉంది. అయితే అందులో పలు సందర్భాల్లో అంటే అన్ని వైపుల నుంచి కొంత మొత్తం కూడా కబ్జాలోకి వెళ్ళిపోయింది. చాలా కాలం నుంచే పెద్ద పెద్ద నిర్మాణాలు వచ్చాయి. దాని నేపథ్యంలో ఉండేటువంటి ఏమాత్రం అవకాశం ఉన్నా అక్కడ ఉండేటువంటి చిన్న చిన్న నిర్మాణాలన్నింటినీ తొలగించడం ద్వారా 4-5 ఎకరాలకు పైగా ఉండేటువంటి చెరువు స్థలాన్ని కూడా మొత్తం ఆధీనంలోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది. మనం చూడొచ్చు, అది మాదాపూర్ హైటెక్ సిటీకి చాలా దగ్గర సమీపంలో ఉండేటువంటి ల్యాండ్. దాదాపు 30 నుంచి 50-60 కోట్ల వరకు ఒక ఎకరం విస్తీర్ణం ఉండేటువంటి అవకాశం ఉంది. చాలా విలువైన స్థలంగా మనం చెప్పవచ్చు. అంటే ఇటు బోరబండ, అదేవిధంగా మాదాపూర్ రెండింటి మధ్యలో ఈ సున్నం చెరువు ఉంటుంది కాబట్టి అటువైపు ఉండేటువంటి భూములకు చాలా ఎక్కువ రేటు ఉండేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా అక్కడ మంచి కనెక్టివిటీ కూడా ఉంది. ఇక్కడ మనం చూస్తే అయ్యప్ప సొసైటీ నుంచి బోరబండ వచ్చేటువంటి ప్రధాన మార్గం అంతా కూడా సున్నం చెరువు పరిసర ప్రాంతాల నుంచే ఉంటుంది కాబట్టి మంచి కనెక్టివిటీ ఉంటుంది. దానివల్ల అక్కడ ఉండేటువంటి ల్యాండ్ కంతా కూడా ఎక్కువ విలువ ఉండేటువంటి అవకాశం ఉంది. మనకు తెలుస్తున్నటువంటి సమాచారం ప్రకారం 4 నుంచి 5 ఎకరాల స్థలాన్ని మొత్తం కూడా తమ ఆధీనంలోకి ఈ రోజు హైడ్రా అధికారులు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇంకా ఏమైనా ఉన్నా కూడా మిగతా అంశాలపైన కూడా ఏమైనా కోర్టు కేసులు ఉన్నా వాటన్నింటినీ కూడా క్లియర్ చేసి వాటన్నింటినీ కూడా తొలగించేటువంటి అవకాశం ఉంది. మొత్తం 10 కోట్ల రూపాయలను ఇప్పటికే కేటాయించింది ప్రభుత్వం సున్నం చెరువు అభివృద్ధి కోసం. అందుకు తగ్గట్టుగా డెవలప్మెంట్ చేస్తూ వెళ్తున్నారు. ఎక్కడెక్కడైతే ఈ ఆటంకాలు ఉన్నాయో వాటన్నింటినీ తొలగించుకుంటూ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధి ఎక్కడి వరకు ఉంటే అక్కడ వరకు పూర్తిగా డెవలప్ చేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ రాముడు.